హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆశ. ఈరోజు నెయ్యి ఏ విధంగా తయారు చేసుకోవాలని మీకు చూపిస్తాను. మేమైతే పాలు బయట తీసుకోమండి, ఇంట్లోనే మాకు గేదె ఉంది కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకుంటాం అనమాట. ఇంట్లో పాలతోటే మేము నెయ్యి అనేది తయారు చేసుకుంటాం. మాకు క్వాంటిటీ కూడా బాగానే వస్తుంది. ముందుగా పాలు బాగా కాచుకున్న తర్వాత పెరుగు తోడు పెట్టుకోవాలన్నమాట. పెరుగు తోడు పెట్టుకుని మజ్జిగ చిలుక్కుంటే మనకి వెన్న అనేది బాగా వస్తుంది. కొంతమంది పాలు మీగడతోటే వెన్న చేస్తారు, మరి అది ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. మజ్జిగ అనేది వెన్న పూస అనేది బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. బాగా క్లీన్ చేసుకుంటే మనకి నెయ్యి స్మెల్ బాగుంటుంది. లేకపోతే మనకి నెయ్యి స్మెల్ వచ్చేస్తుంది అనమాట, మంచిగా అనిపించదు. ఇప్పుడు కాచేటప్పుడు కూడా మనకి సౌండ్స్ వస్తాయి, చూడండి, వినండి. ఇలా సౌండ్స్ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయకూడదు. మొత్తం సౌండ్స్ అన్నీ ఆగిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటే మనకి నెయ్యి అనేది ఈ విధంగా పూసగా బాగుంటుంది.